ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ రుద్ర. చాలా డేస్ తర్వాత కిచెన్ లో కనిపిస్తున్నాను కదా. అవునండి, ఈ రోజు నేను కుకింగ్ వీడియో పెడుతున్నాను. ఈ రోజు ఏంటి, వెనస్డే. అయితే మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే వెనస్డే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో నేను చాలా వరకు కుకింగ్ వీడియోస్ పెట్టట్లేను కదా. ఈ రోజు వెనస్డే, దట్టు వెనస్డే అంటే మాకు సండే లాగా, వెనస్డే సండే లాగా. అదేంటి అంటారా? అది మరేం లేదండి, సండే రోజు మేము నాన్ వెజ్ మానేసామన్నమాట. మా వారు వచ్చేసి ఎప్పుడో మానేశారు, నేను రీసెంట్గా మానేశాను. సండే నాన్ వెజ్ మానేశారా ఎందుకు అంటారా? మరేం లేదు, మా వారు సండే అంటే సూర్యభగవానునికి చేస్తాము, సండే నాన్ వెజ్ తినొద్దు అని పెట్టారనమాట. సో తను తినక చాలా డేస్ అయింది. లేదు సండే నేను మానేను అన్నాను. బట్ మెల్లిమెల్లిగా నేను కూడా సండే తినడం మానేశాను. సో ఇక సండే తినడం మానేస్తే వెనస్డే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే. అయ్యప్ప దేవునికి మరియు వినాయకునికి మొక్కేవారికి చెప్పట్లేనండి, మాకు చెప్తున్నాను. మాకు వెనస్డే వచ్చేసి సండే లాగనమాట. అయితే ఈ వెనస్డే వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 అవుతుంది, 1:30 అవుతుందండి. ఆఫ్టర్నూన్ 1:30కి మా వారు వచ్చేసి ప్రాన్స్ ఫ్రై చేయమంటున్నారు. ఆఫ్టర్నూన్ 1:30 అంటే మాది యాక్చువల్లీ 1:15కే లంచ్ టైము. 1:30కి ఎలా చేస్తాను, అంత త్వరగా అవుతుందా? అసలే ప్రాన్స్, అమ్మ బాబోయ్ ఎంత టైం పడుతుంది అని చెప్పాను అనమాట. లేదు తొందరపడకు, నేను ఒకటి తెచ్చాను, చిటికలో అయిపోతుంది చూడు అన్నారు. చిటికలో అయ్యో ప్రాన్స్ ఫ్రైయా, అదేంటి చూద్దామా మరి? అదేంటో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి సీ ప్రాన్ అండి. ఇది వచ్చేసి ఆర్సీఎం వారిది అనమాట. సో మేము ఆర్సీఎం వారి ప్రొడక్ట్స్ చాలా యూస్ చేస్తుంటాము వాళ్ళవి. అలాగే అపోలో ఫిష్ అని అవి కూడా వాడుతుంటాము. ఈరోజు ఈ ప్రాన్స్ తీసుకొచ్చారనమాట. ఇది వచ్చేసి కొత్త ప్యాకింగ్. ఇప్పుడు ఈ ప్యాకింగ్ని ఓపెన్ చేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ ప్యాకెట్ని కట్ చేసేసి ప్రాన్స్ని అందులో వేసేస్తున్నాను అనమాట. ఈ ప్రాన్స్ అందులో వేసాక అందులో ఒక చెంబడు నీళ్ళు పోసి అది కాస్త కరిగించాలి. అంటే అది ఫ్రిడ్జ్లో నుండి తీసిన ఐటమ్, సో అందుకని ఐసీగా ఉంటుంది. అదంతా పోయే వరకు దాన్ని వాటర్లో నానబెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది మసాలా ప్యాకెట్ అండి. సో వాళ్ళే మనకి మసాలా ప్యాకెట్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ మసాలాని కూడా ఒక బౌల్లో తీసుకొని దాన్ని కాసేపు నార్మల్ టెంపరేచర్లో పెడితే అది కాస్త మెల్ట్ అవుతుంది అనమాట, మనకి నార్మల్గా అయిపోతుంది. సో వితిన్ 2-3 మినిట్స్లో అది కాస్త మెత్తగా అయిపోయిందండి. అంటే ఐస్ మొత్తం కూడా కరిగిపోయిందనమాట. సో ఇంకాస్త వాటర్ పోసేసి దాన్ని క్లీన్ చేశాను. ఇప్పుడు ఇది కూడా మెల్ట్ అయిపోయింది మసాలా కూడా. ఈ మసాలాని అందులో వేసి కలిపేస్తున్నాను. పూర్తిగా మసాలాని ఆ ప్రాన్స్కి పట్టించేసేయడం అనమాట. ఇది వచ్చేసి ఆర్సీఎం వారి ఆయిల్ అండి, ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. ఇప్పుడు ఆయిల్ని వేడి చేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కిందనమాట. అయితే ఇప్పుడు ఒక్కటే వేశాను నేను, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా. మరి ఉప్పు కారం మనకి తగ్గ మసాలా ఇందులో ఉంటుందా లేదా డౌట్ కదా, అందుకే ఒకటే ట్రయల్లో వేసాను అనమాట. సో ఇది ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసి మిగతాయి ఫ్రై చేస్తాను. అయితే ఒకటి ట్రయల్ చేశాను అన్నాను కదా, అందులో ఉప్పు కారం కాస్త తగ్గిందండి. అంటే నార్మల్గా బీపీ పేషెంట్స్కి ఓకే సరిపోతుంది, బట్ మేము కాస్త ఉప్పు ఎక్కువ తింటామన్నమాట. అందుకని మాకు కాస్త ఉప్పు తగ్గిందనమాట. సో అందులో నేను ఉప్పు కారం ఇంకాస్త గరం మసాలా యాడ్ చేశాను. తర్వాత వేసి చూస్తే టేస్ట్ అమోఘం, టేస్ట్ చాలా బాగుంది అనమాట. సో మా హస్బెండ్ చెప్పారు, టేస్ట్ బాగుంది, ఉప్పు కారం యాడ్ చేశాక టేస్ట్ సూపర్ అదిరింది అని చెప్పారు. సో నేను చాలా హ్యాపీ అనమాట. సో ఇలా ఫస్ట్ ఒక వాయి వేసేసాను, ఇంకా ఫ్రై చేస్తున్నాను, ఇంకా ఫ్రై అవుతున్నాయి. సో ఇదనమాట చిటికెలో ప్రాన్స్ ఫ్రై మనం కూడా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేది పెట్టాను కదా. సో ఆ ప్రొడక్ట్ ఏంటి, ప్రొడక్ట్ నేమ్ ఏంటి, ఎక్కడ దొరుకుతుంది అదంతా కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.